ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్‌లో మన బ్రాక్ లెస్నర్ వచ్చినారన్నమాట. బ్రాక్ లెస్నర్ వచ్చి విశ్వరూపం చూపించినారు. ఎఫ్5ల మీద ఎఫ్5లు కొట్టినారు కోరీ గ్రేవ్స్‌కి. ఆయన అంతే కాదు బ్రాక్ లెస్నర్, జాన్ సీనాకి వార్నింగ్ అయితే ఇచ్చేసినారన్నమాట. అండ్ మైకెల్ కోల్ పైన కూడా అటాక్ చేయపోయిండు. అండ్ అంతే కాదు మనకి బ్యాక్ స్టేజ్‌లో బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హేమన్ ఇద్దరు మాట్లాడుకున్నారు. సో, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారన్నమాట. వీళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ జరిగింది ఈరోజు స్మాక్ డౌన్‌లో. అండ్ ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే. సో, అందుకనే మనం ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన మైకెల్ కోల్ అండ్ కోరీ గ్రేవ్స్ ఇక్కడ కామెంటరీ చేస్తారన్నమాట. అండ్ మన మైకెల్ కోల్ ఏమంటారంటే, "నేను బ్రాక్ లెస్నర్‌ని ఇంటర్వ్యూ చేయాలి. నేను బ్యాక్ స్టేజ్ ఎళ్తున్నా" అని మన మైకెల్ కోల్ చెప్పి అక్కడ నుండి అంటే బ్యాక్ స్టేజ్ ఎళ్దామని చూస్తారన్నమాట. అండ్ ఆ రింగ్ సైడ్ దగ్గర నుండి అంటే రోప్ దగ్గరకొచ్చేసరికి మన బ్రాక్ లెస్నర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. బ్రాక్ లెస్నర్ వస్తారన్నమాట. బ్రాక్ లెస్నర్ మైకెల్ కోల్ దగ్గరకొచ్చి ఆయన మైకెల్ కోల్‌ని లాగొట్టుకొని ఎత్తుకుంటారన్నమాట. ఎత్తుకొని అంటే ఆ రింగ్ చుట్టూ తిరిగి రింగ్ ఎక్కి ఆ రింగ్ రోప్స్ నుండి మన మైకెల్ కోల్‌ని రింగ్‌లో పడేస్తారు. అండ్ దాని తర్వాత మన మైకెల్ కోల్ కాళ్ళు తొక్కుతారన్నమాట బ్రాక్ లెస్నర్. అండ్ మైకెల్ కోల్‌ని లాగొడతారు. అండ్ ఆ టై పట్టుకుంటారు. టై పట్టుకొని లాగబడతారు. అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తారు. అప్పుడు మన కోరీ గ్రేవ్స్ వస్తారు. కోరీ గ్రేవ్స్ వచ్చి బ్రతిమలాడతారు. మైకెల్ కోల్ పైన అటాక్ చేయొద్దు బ్రాక్ లెస్నర్. అటాక్ చేయొద్దని మన కోరీ గ్రేవ్స్ బ్రాక్ లెస్నర్‌ని బ్రతిమలాడతారు. కానీ మన బ్రాక్ లెస్నర్ ఒకళ్ళ మాట ఇంటాడా? అస్సలే వినడు. మనోడు అస్సలే ఆల్ఫా మేల్ గదా! సో, అందుకనే మన బ్రాక్ లెస్నర్ కోరీ గ్రేవ్స్‌కి ఒక ఎఫ్5 కొట్టేసిండు. అండ్ ఆ ఎఫ్5 కొట్టిన తర్వాత మన మైకెల్ కోల్ రింగ్ బయటకెళ్ళిపోతాడన్నమాట. కోరీ గ్రేవ్స్ పైన ఎఫ్5 కొడతాడు. అండ్ రింగ్ బయటకెళ్తారు. రింగ్ బయటకెళ్ళి ఆ ప్రైమ్ బాటిల్ ఉంటాయి గదా! ఆ ప్రైమ్ బాటిల్‌ని కింద పడేస్తాడు. ఆ ట్రేని కింద పడేస్తాడు. అండ్ ఆ స్టెప్స్ తీసి కింద పడేస్తాడన్నమాట. అండ్ అక్కడికి అంటే రింగ్‌లోకి అఫీషియల్స్ వచ్చేస్తారు. కోరీ గ్రేవ్స్‌ని చూడ్డానికి, చెక్ జేయడానికి. అండ్ మళ్ళొక్కసారి మన బ్రాక్ లెస్నర్ రింగ్‌లోకెళ్ళి ఎఫ్5 ఇద్దామని చూస్తాడు. అండ్ రింగ్‌లోకి రాగానే అఫీషియల్స్ అందరూ బయటకెళ్ళిపోతారు భయంతో. అండ్ మళ్ళీ కోరీ గ్రేవ్స్‌కి ఒక సాలిడ్ ఎఫ్5 కొడతాడు. అండ్ దాని తర్వాత కెమెరాని చూస్తూ, "హే జాన్! నేను నీకోసం వస్తున్నాను. నాకు నీ రక్తం కావాలి" అని మన బ్రాక్ లెస్నర్ జాన్ సీనాకి ఒక సాలిడ్ వార్నింగ్ అయితే ఇస్తారన్నమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఇంకొకసారి ఎఫ్5 కొట్టమని అంటారు. అండ్ బ్రాక్ లెస్నర్ కోరీ గ్రేవ్స్ పైన అటాక్ చేసిన తర్వాత జాన్ సీనాకి కూడా చాంట్ చేస్తారన్నమాట. జాన్ సీనా రావాలి అని. బట్ ఫ్యాన్స్ అయితే ఎక్కువగా వన్ మోర్ టైమ్ అని అడిగినారన్నమాట. అండ్ 2 ఎఫ్5లు కొడతాడు మన బ్రాక్ లెస్నర్. అండ్ అక్కడ నుండి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతాడన్నమాట. అండ్ బ్యాక్ స్టేజ్‌లో మళ్ళీ బ్రాక్ లెస్నర్‌ని చూపిస్తారు. మన బ్రాక్ లెస్నర్ పాల్ హేమన్ దగ్గరికెళ్తాడు. అంటే పాల్ హేమన్ మన బ్రాన్ అక్కడ నిల్చుంటారన్నమాట బ్యాక్ స్టేజ్‌లో. అండ్ అక్కడికి మన బ్రాక్ లెస్నర్ ఎళ్లి అంటే మనం మాట్లాడుకుందామని బ్రాక్ లెస్నర్ పాల్ హేమన్‌కే చెప్తారు నవ్వుతూ. అంటే పాల్ హేమన్ కూడా చిన్నగా స్మైల్ ఇస్తాడన్నమాట. మన బ్రాక్ లెస్నర్ పాల్ హేమన్‌తో సో, మనం మాట్లాడుకోవాలి అన్నట్టుగా మన బ్రాక్ లెస్నర్ పాల్ హేమన్‌తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అండ్ ఇప్పుడు బ్రాక్ లెస్నర్, పాల్ హేమన్ ఏం మాట్లాడుకుంటారు. సో, వాళ్ళిప్పుడు కలిసిపోయినట్టుగా కనిపిస్తున్నారు. సో, ఇది కొంచెం షాకింగ్ మూవ్‌మెంట్ అనిపించింది ఈరోజు స్మాక్ డౌన్‌లో. అండ్ మేబీ ఇది ఎందుకోసం అంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్, పాల్ హేమన్ మనం మాట్లాడుకోవాలని ఎందుకన్నారు? సో, మేబీ ఏమైనా వార్ గేమ్స్ కోసం మ్యాచ్ ఏమైనా ప్లాన్స్ చేస్తుందా డబ్ల్యూడబ్ల్యూఈ అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ దాని తర్వాత మనకి వుమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. మన అలెక్సా బ్లిస్, షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ ఆల్బా ఫైర్ అండ్ చెల్సీ గ్రీన్ మధ్యలో. అండ్ ఈ మ్యాచ్ కొంచెం బానే ఉండే. మరీ అంతగా ఇంట్రెస్టింగ్‌గా లేకుండే. సో, ఫైనల్‌గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు మన షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లిస్. సో, ఇప్పుడు స్టిల్ వుమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ మన అలెక్సా బ్లిస్ అండ్ షార్లెట్ ఫ్లేర్. అండ్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్‌లో ఆర్ట్‌రూత్ కనిపిస్తారన్నమాట. సో, మన ఆర్ట్‌రూత్ దగ్గరికి లాస్ గార్జా వెళ్తారు. సో, మన ఆర్ట్‌రూత్ ఒక ఫన్నీ సెగ్మెంట్ ఉండే. అంటే దీంట్లో ఏం చెప్తారంటే, ఈ రస్సెల్ పాలూజాని ఎలా చూడాలి? ఈఎస్‌పీఎన్‌లో ఎలా సైన్ అవ్వాలి? సో, అసలు ఎలా చూడాలి? డబ్ల్యూడబ్ల్యూఈని ఈఎస్‌పీఎన్‌లో ఎలా చూడాలి అనేది మన ఆర్ట్‌రూత్ చెప్తారన్నమాట ఈ సెగ్మెంట్‌లో. అండ్ ఆర్ట్‌రూత్‌ని వేరే లెవెల్‌లో వాడుతుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ ట్రిపుల్ హెచ్ ఈ విధంగా వాడడం కొంచెం అనిపించింది. బట్ మనోళ్ళకి సాలరీ పెంచాలి. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈకి హెల్ప్ చేస్తుంది గదా! మ్యాచెస్‌లోనే గాకుండా, సెగ్మెంట్స్‌లోనే గాకుండా సో, కొత్త ప్లాట్‌ఫార్మ్ పైన వెళ్ళినప్పుడు సో, ఇలాంటివి చెప్తున్నారు గాబట్టి, మనోనికి కొంచెం స్పెషల్‌గా బుక్ చేయాలి. లేదంటే సాలరీ పెంచాలి అని నాకనిపిస్తుంది. సో, దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో చెప్పొచ్చు. అండ్ మళ్ళొకసారి ఆర్ట్‌రూత్ కనిపిస్తారన్నమాట మోటార్ సిటీ మిషన్ గన్స్‌తో.
వాళ్ళకి కూడా చెప్తాడు ఎలా వాడాలి, రస్సెల్ పలూజాని ఎలా చూడాలి, ఈఎస్పీఎన్‌లో ఎలా సైన్ అవ్వాలని. అండ్ అంతేకాదు బ్యాక్ స్టేజ్‌లో మనకి మన బీ ఫ్యాబ్ అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ కనిపిస్తారనమాట. అండ్ అక్కడికి మన మిచిన్ ఎళ్తది. సో, మిచిన్ బీ ఫ్యాబ్‌తో మాట్లాడాలి తన మ్యాచ్ గురించి అన్నట్టుగా చెప్తదనమాట. తనని తీసుకెళ్తది. అండ్ మన మాంటెస్ ఫోర్డ్, అంజెలో డాకిన్స్‌తో ఏమంటారంటే మనం టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం వెళ్ళాలి. నేను నికాలస్‌తో మాట్లాడతా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెయ్యి కలిపి. అండ్ అక్కడికి మన బూ డలాస్ వస్తారనమాట. బూ డలాస్ వచ్చి వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టనీకి చూస్తాడు. అండ్ అప్పుడే మన మాంటెస్ ఫోర్డ్ వచ్చి మన బూ డలాస్ పైన అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తాడు. అంటే గోడకి ఇట్లా నొక్కి పెడతాడనమాట. అండ్ అంతలోనే ఎరిక్ రావన్ వచ్చి మన స్ట్రీట్ ప్రాఫిట్స్ పైన అటాక్ చేస్తారు. ఇక్కడితో వీళ్ళ మధ్య బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ బ్రాలు అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి ఫ్రాగ్జియం రింగ్‌లోకి వస్తారనమాట. సో, రింగ్‌లోకి రాగానే అంటే మ్యాచ్ కోసం వస్తారు. రింగ్‌లోకి రాగానే మన బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ వచ్చి వాళ్ళిద్దరి పైన అటాక్ చేస్తారు. వాళ్ళిద్దరిని రింగ్ బయట పడేస్తారు. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ మైక్ తీసుకొని మాట్లాడతారనమాట. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, మై నేమ్ ఈజ్ పాల్ హేమన్ అని. అండ్ దాని తర్వాత నాకు వీళ్ళని చూస్తే నాకు ఒకళ్ళు గుర్తొస్తున్నారు. యూసోస్ గుర్తొస్తున్నారని మన పాల్ హేమన్ చెప్తారు. అండ్ దాని తర్వాత నేనొక ప్రిడిక్షన్ కాదు, స్పాయిలర్ ఇవ్వబోతున్నాను రస్సెల్ పలూజా కోసం అని మన పాల్ హేమన్ మాట్లాడుతూ ఉంటారు. ఇక అంతలోనే ఫ్రాగ్జియం లేచి మన బ్రాన్ బ్రేకర్ పైన, బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేస్తారు. వాళ్ళిద్దరిని రింగ్ బయట పడేస్తారు. సూసైడ్ డైవ్‌లు కనెక్ట్ చేస్తారు. అండ్ ఇక అంతలోనే మన నికాలిస్ వచ్చి మ్యాచ్‌ని కన్ఫర్మ్ చేస్తారన్నమాట. విజన్ వర్సెస్ ఫ్రాగ్జియం మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్‌ని కన్ఫర్మ్ చేస్తారు. ఈ మ్యాచ్ జరుగుతదన్నమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు, మన బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ అనౌన్స్‌మెంట్ చేస్తారు కదా! "హే! నువ్వు నోరు మూసుకో. నువ్వు జాన్సన్ లాంటి సూపర్ స్టార్‌కి అనౌన్స్ చేయాలి. మా వాళ్ళకి నేను అనౌన్స్ చేస్తాను. సో, నువ్వు అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు." అండ్ నేనొక స్పాయిలర్ ఇవ్వబోతున్నాను. చూసినారు కదా ఇక్కడ ఏం జరిగిందో. ఈ రస్సెల్ పాలూజాలో కూడా సేమ్ ఇదే జరుగుతది. యువర్ విన్నర్స్ బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ ద విజన్ అని మన పాల్ హేమన్ చెప్తారన్నమాట. అండ్ అంతలోనే మనకి స్క్రీన్ పైన యూసోస్ కనిపిస్తారు. సో, మన యూసోస్ కనిపిస్తారన్నమాట. యూసోస్ ఏమంటంటే, "సో, చూడండి మేము ఎక్కడున్నామో. సో, మేము రస్సెల్ పాలూజా ఎక్కడ జరుగుతుందో అక్కడనే ఉన్నాం" అన్నట్టుగా మన యూసోస్ చెప్తారు. అండ్ ఈ రస్సెల్ పాలూజాలో మీకు తెలుస్తది మీరెవ్వరితో ఫైట్ చేస్తున్నారో. మీరు ఒక గ్రేటెస్ట్ టాగ్ టీమ్‌తో ఫైట్ చేస్తున్నారు. అది మీకు రస్సెల్ పాలూజాలో తెలుస్తది అని మన యూసఫ్స్ చెప్తారన్నమాట. యూసఫ్స్ పెనెట్రేషనరీ అని ఆయన కొంచెం కలిసినట్టే కనిపిస్తున్నారు ఇక్కడ. సో, చూడాలి మరి రస్సెల్ పాలూజాలో గెలుస్తారో, గెలవరో. అండ్ నెక్స్ట్ రింగ్‌లోకి నయా జాక్స్ వస్తదన్నమాట. సో, నయా జాక్స్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ కొంచెం బూ చేస్తారు. అండ్ మన నయా జాక్స్ ఏమంటదంటే మిమ్మల్ని చూస్తే అంటే ఫ్యాన్స్‌ని చూస్తే నాకు కొంచెం విసుగుగా అనిపిస్తుంది అన్నట్టుగా, చిరాకుగా అనిపిస్తుంది అన్నట్టుగా చెప్తదన్నమాట. అండ్ ఇంకొకటి ఇక్కడున్న వుమెన్స్ సూపర్ స్టార్స్ వాళ్ళొక ఆల్ఫా ఫీమేల్ రెజ్లర్ అని అనుకుంటున్నారు. సో, ఇక్కడ ఉన్నది ఒకే ఒక్కరు ఆల్ఫా ఫీమేల్ రెజ్లర్, అది నేనే అని మన నయా జాక్స్ చెప్తదన్నమాట. అండ్ దాని తర్వాత టిఫనీ స్టాటన్ గురించి మాట్లాడుతది. సో, టిఫనీ టైమ్ అంటది కదా! ఇదంతా టిఫీ టైమ్ అంటది కదా! సో, ఏమైంది ఇప్పుడు? టిఫీ టైమ్ ఏమైపోయింది? లాస్ట్ వీక్ నేను అటాక్ చేసినాను. తను ఫైట్ చేయలేకపోయింది. అండ్ దాని తర్వాత జేడ్ కార్గిల్ గురించి మాట్లాడుతదన్నమాట. సో, జేడ్ కార్గిల్ ఒక బెస్ట్ రెజ్లరే. కానీ అన్నహిలేటర్‌కి బలైపోవాల్సిందే అన్నట్టుగా మన నయా జాక్స్ చెప్తదన్నమాట. సో, ఇప్పుడు ఎవరైనా రండి, టిఫనీ స్టాటన్ అయినా రండి అండ్ నయా జాక్స్ అయినా రాని, నేను ఇద్దరికీ కుమ్మేస్తాను అన్నట్టుగా మన నయా జాక్స్ చెప్తది. అండ్ అంతలోనే అక్కడికి మన టిఫనీ స్టాటన్ వస్తదన్నమాట. సో, టిఫనీ స్టాటన్ వచ్చి ఏమంటదంటే, "ఇక్కడ నడిచేదంతా టిఫీ టైమే అండ్ నిన్ను చూస్తే చాలా చిరాకేస్తుంది ఇక్కడున్న ఫ్యాన్స్ అందరికి. సో, వాళ్ళంటే నీకు చిరాకు గాదు. ఇక్కడున్న ఫ్యాన్స్‌కే నువ్వంటే చిరాకు. అండ్ నిన్నెవ్వరు ఛాంపియన్‌గా చూడాలని కోరుకుంటలేరు ఇక్కడ. అండ్ నేనొక డబ్ల్యూడబ్ల్యూఈ వుమెన్స్ ఛాంపియన్‌ని అండ్ నేను రింగ్‌లోకి వస్తున్నాను" అన్నట్టుగా టిఫనీ స్టాటన్ చెప్తదన్నమాట. రింగ్‌లోకి రావడానికి ట్రై చేస్తది అటాక్ చేయనీకి. అండ్ అప్పుడే అఫీషియల్స్ వచ్చి ఆపేస్తారన్నమాట. అండ్ అంతలోనే జేడ్ కార్గిల్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. సో, జేడ్ కార్గిల్ వచ్చి ఆ అఫీషియల్స్ పైన కూడా అటాక్ చేస్తది. అండ్ రింగ్‌లోకి రావడానికి ట్రై చేస్తది. బట్ అఫీషియల్స్ ఆపేస్తారన్నమాట. అండ్ అంతలోనే మన నికాలిస్ వస్తారు. నికాలిస్ వచ్చి మ్యాచ్ కన్ఫర్మ్ చేస్తారన్నమాట. టిఫనీ స్టాటన్ వర్సెస్ జేడ్ కార్గిల్ వర్సెస్ నయా జాక్స్ మధ్య ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ వుమెన్స్ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ ఈ మ్యాచ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో జరుగుతదంట. సో, మనకి నిన్ననేమో రస్సెల్ పాలూజాలో జరుగుతుందని అప్డేట్ వచ్చింది. బట్ ఈ రోజేమో మనకి స్మాక్ డౌన్‌లో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో జరుగుతుందని మన నికాలిస్ కన్ఫర్మ్ చేసినారు. సో, మరి ఉన్నట్టుండి ఎందుకు చేంజ్ చేసినారో ఇంకా క్లారిటీ అయితే లేదు.
సో దీనిపైన క్లారిటీ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఈ మ్యాచ్ అయితే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇక్కడ వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మనకి సామీ జైన్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్య ఒక యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్. లాస్ట్ వీక్ స్మాక్ డౌన్ లో మన కార్మెలో హేస్ ఛాలెంజ్ చేస్తుండే సామీ జైన్ కి. అండ్ ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉండే. అండ్ ఫైనల్ గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో విన్ అయింది ఇంకెవరు కాదు, మన సామీ జైన్ అన్నమాట. సో ఇప్పుడు స్టిల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన సామీ జైనే. అండ్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ లో మన నికోలస్ అండ్ డేమియన్ ప్రీస్ట్ కనిపిస్తారు అన్నమాట. సో మన డేమియన్ ప్రీస్ట్ ఛాలెంజ్ చేస్తారు, అంటే నాకు అలిస్టర్ బ్లాక్ కావాలి అని మన నికోలస్ కి చెప్తారు మన డేమియన్ ప్రీస్ట్. అండ్ దాని తర్వాత మనకి బ్రాక్ లెస్నర్ అండ్ జాన్ సీనా మధ్య పార్ట్ 2 వీడియో ప్యాకేజ్ చూపిస్తున్నారు అన్నమాట. వాళ్ళ మధ్య పాస్ట్ లో జరిగిన రైవల్రీని చూపిస్తున్నారు పార్ట్ 2. అండ్ పార్ట్ 1 ని లాస్ట్ వీక్ స్మాక్ డౌన్ లో చూపిస్తున్నారు, ఈ రోజు పార్ట్ 2 ని చూపిస్తున్నారు అన్నమాట. అండ్ దాని తర్వాత మన సోలో సికోవా బ్యాక్ స్టేజ్ లో కనిపిస్తారు అన్నమాట. సో మన సోలో సికోవా ఏం చెప్తారంటే, సో నేను ఈ బ్లడ్ లైన్ ని స్టార్ట్ చేసినప్పటి నుండి ఒకే ఒక పర్సన్ నాకు లాయల్టీగా ఉన్నాడు. సో నన్ను ఎప్పుడు బిట్రేజ్ చేయలేదు ఆ మనిషి ఇంకెవరో కాదు, టోంగా లోవా. సో టోంగా లోవా హాకు కొడుకు. సో హాకు ఎంత డేంజరస్ మీ అందరికీ తెలుసు. అండ్ హాకు కొడుకు కూడా చాలా అంటే చాలా డేంజరస్ అన్నట్టుగా మన సోలో సికోవా చెప్తాడన్నమాట. అండ్ దాని తర్వాత సోలో సికోవా ఏమంటాడంటే టోంగా లోవా గురించి, సో ఈ టోంగా లోవా న్యూ బ్లడ్ లైన్లోకి ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ని తీసుకొచ్చిండు. సో నన్ను నమ్మినందుకు, అంటే తను చాలా అంటే కష్టపడ్డాడు, నా వెనుకుండి తన బాడీని సాక్రిఫైస్ చేసి చాలా కష్టపడ్డాడు. అండ్ తను ఛాంపియన్షిప్ని కూడా తీసుకొచ్చిండు, బట్ తొందరగానే లాస్ అయ్యిండు. అండ్ నేను మాటిస్తున్నాను మళ్ళీ ఈ బ్లడ్ లైన్లోకి మా దగ్గరికి ఛాంపియన్షిప్ వస్తాయి అన్నట్టుగా మన సోలో సికోవా చెప్తాడన్నమాట. అండ్ షాకింగ్ ఏంటంటే ఈరోజు సోలో సికోవాతో ఎంఎఫ్టీ మెంబర్స్ మొత్తం కనిపించలేదు, మన హీకులియో అండ్ జేసీ ఇద్దరు కనిపించలేదు అన్నమాట. సో టోంగా లోవా గురించే మాట్లాడిండు సోలో సికోవా. అండ్ దాని తర్వాత మన టోంగా లోవా మన సోలో సికోవాకి లవ్ యూ చెప్తాడన్నమాట. సో ఇక్కడే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతుంది. అండ్ దాని తర్వాత మనకి కాంట్రాక్ట్ సైనింగ్ చూడడానికి దొరుకుతుంది అన్నమాట. సో మన నికోలస్ రింగ్లో ఉంటారు, చైర్స్ అన్ని సెట్ చేసి పెడతారు అన్నమాట. ఫస్ట్గా డ్రూ మ్యాకింటర్ వస్తారు, అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ వస్తారన్నమాట. కోడీ రోడ్స్ వచ్చి మైక్ తీసుకొని ఫస్ట్గా చెప్తారు, సో ఈ కాంట్రాక్ట్ సైన్ చేసే ముందు ఒకటి మాట్లాడాలి. 15 సంవత్సరాల క్రితం ఈ రోజున ఏం జరిగిందో తెలుసా డ్రూ నీకు? సో మనం ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ని విన్ అయినాం. సో మన ఇద్దరం ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ని విన్ అయినాం అన్నట్టుగా మన కోడీ రోడ్స్ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్లో ఏం జరిగిందో తెలుసా నీకు? అండ్ మన స్టోరీలు వేరే అయిపోయినాయి. సో నువ్వు వేరే విధంగా వెళ్ళిపోయినావు, అండ్ నాకు డిఫరెంట్ స్టోరీ ఉండే, అండ్ నీ స్టోరీ గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు అన్నట్టుగా మన కోడీ రోడ్స్ అంటారు. అండ్ దాని తర్వాత మన డ్రూ మ్యాకింటర్ గురించి కొంచెం గొప్పగా మాట్లాడతారు అన్నమాట. అండ్ నేను అంటే గతంలో రాయల్ రంబల్ని విన్ అయినాను, అండ్ నువ్వు కూడా విన్ అయినావు, ఛాంపియన్షిప్ని గెలిచినావు, అండ్ బ్రాక్ లెస్నర్ని కూడా ఓడించినావు. సో నువ్వు మంచి పేరు సంపాదించినావు, అండ్ నువ్వు 280 పౌండ్స్ ఉన్నావు. ఇదంతా బాగానే ఉంది, నువ్వు ఒక స్కాటిష్ వారియర్లా ఉండేవాడివి, బట్ రాను రాని ఏమైపోయినావంటే కీబోర్డ్ వారియర్లా మారిపోయినావు. నువ్వు రీసెంట్ టైంలో ఏం చేస్తున్నావు తెలుసా? ఫోన్ తీసుకొని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నావు, అందరి పైన ఫన్ చేస్తున్నావు, సో ప్రతి ఒక్కరి పైన ట్రోల్ చేస్తున్నావు. అండ్ ఇప్పుడు కూడా నువ్వు చెయ్యి, నువ్వు ఫోన్ తీసుకొని ట్వీట్ అయ్యి, నువ్వు ఏదో ఒక ట్వీట్ చేస్తావు కదా, ట్వీట్ చేయి, దాన్ని వైరల్ చేయి అన్నట్టుగా మన కోడీ రోడ్స్ అంటారు అన్నమాట. అండ్ అప్పుడు మన డ్రూ మ్యాకింటర్ ఫోన్ తీసుకొని ట్వీట్ చేస్తాడు, థ్యాంక్ యూ కోడీ అని ట్వీట్ చేస్తారన్నమాట. ఆయన అప్పుడు కోడీ రోడ్స్ అంటారన్నమాట, దానికి అర్థం ఏంది? సో దానికి అర్థం ఏంది అని కోడీ రోడ్స్ అడిగినప్పుడు మన డ్రూ ఏమంటాడంటే, సో దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు నాకు టైటిల్ షాట్ ఇస్తున్నావు కదా, సో ఈ టైటిల్ షాట్లో ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వద్దు. నాకు తెలుసు కోడీ, నువ్వు ఒక గ్రేట్ ఛాంపియన్వి, నువ్వు ఈ కంపెనీ కోసం చాలా చేస్తావు, అండ్ నాకు తెలుసు నువ్వు రాను రాను కార్పొరేట్ ఛాంపియన్గా మారిపోతావు అన్నట్టుగా అన్నారన్నమాట మన డ్రూ మ్యాకింటర్ కోడీ రోడ్స్ని. అండ్ చెప్పగానే చెప్పిండు మ్యాచ్లో ఏదో ఒక సర్ప్రైజ్ రిటర్న్ జరుగుతుందని. సో ఎవరో ఒకరు ఇంటరప్ట్ చేస్తారన్నట్టుగా టీజ్ అయితే చేసినారు వీళ్ళ మధ్య సెగ్మెంట్లో. దాని తర్వాత మన డ్రూ మ్యాకింటర్ ఏమంటారంటే, నీ దగ్గర నుండి ఈ ఛాంపియన్షిప్ని నేను తీసుకుంటాను, ఈ రస్సెల్ పాలూజాలో నేను ఓడిస్తానన్నట్టుగా మన డ్రూ మ్యాకింటర్ చెప్తారన్నమాట. ఆయన కోడీ రోడ్స్ దాని తర్వాత ఇక సైన్ చేస్తారు. అండ్ నీకు తెలుసా డ్రూ మ్యాకింటర్, ఈ రస్సెల్ పాలూజాలో ESPN డెబ్యూట్లో నీ లెగసీ అనేది ఖరాబ్ అయిపోతుంది, నేను ఓడిస్తాను, నిన్ను ఓడించి నేను స్టిల్ WWE అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్గా ఉంటాను అని మన కోడీ రోడ్స్ చెప్తారనమాట. అండ్ దాని తర్వాత ఆ కాంట్రాక్ట్ని డ్రూకి ఇస్తారు, అండ్ డ్రూ మ్యాకింటర్ కూడా సైన్ చేస్తాడు. సైన్ చేసిన తర్వాత ఇక వెంటనే మన డ్రూ మ్యాకింటర్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తాడనమాట.
అండ్ రింగ్ బయటకెళ్ళి సేమ్ అంటే కొన్ని వారాల క్రితం ఎలా అటాక్ చేసిండో అలాగే అటాక్ చేద్దామని చూస్తాడు డ్రూ మెక్‌ఇంటైర్. బట్ అటాక్ చేయడన్నమాట. అటాక్ చేయకుండా వెళ్ళిపోతాడు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ లేస్తాడు. కోడీ రోడ్స్ లేచి డ్రూ మెక్‌ఇంటైర్ పైన అటాక్ చేస్తాడు. అండ్ అఫీషియల్స్ ఆపేస్తారు. నికాలస్ అఫీషియల్స్ అక్కడే ఉంటారు. ఆపేస్తారన్నమాట. అండ్ ఇక అప్పుడే మన డ్రూ మెక్‌ఇంటైర్ కోడీ రోడ్స్‌కి క్లెయిమోర్ కొడతారు. సో ఇంకేముంది ఇక్కడే ఈ స్మాక్ డౌన్ అయిపోయింది. మీకు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.